Hello all. I hope my screen is visible. Today we'll go to the Azure Modern Data Warehouse Architecture. ఓకే అండ్ చాలా మంది అడుగుతున్నారు లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పండి. అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ చూసాం కదా మనము, వేర్ అజూర్ డేటా వేర్ హౌస్ విల్ కమ్, వేర్ ఏడిఎఫ్ విల్ కమ్, డేటా బ్రిక్స్ అండ్ ఆల్. సో ఈ టూల్స్ ఎక్కడెక్కడ వస్తాయి ఏంటి అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద టూల్స్ ఇన్ వన్ పీపీటీ. లేటర్ ఆన్ విల్ డిస్కస్ ఆన్ ఈచ్ టూల్. మనం ఈచ్ టూల్ మనం సపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మోడర్న్ డేటా వేరస్ ఆర్కిటెక్చర్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద టూల్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మోడర్న్ డేటా వేరస్ ఆర్కిటెక్చర్ ఇన్ అజూర్ క్లౌడ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద క్లాస్. ఇది వచ్చేసి ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ బై మైక్రోసాఫ్ట్ అజూర్ ఓన్లీ. ఓకే, అండ్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ సోర్సెస్. నేను ఆల్రెడీ చెప్పాను నిన్న కూడా మీకు బిగ్ డేటా సొల్యూషన్ గురించి డిస్కస్ చేశాము. సో లైక్ దిస్ ఇస్ ఆల్సో ఏ బిగ్ డేటా సొల్యూషన్, బట్ ఇక్కడ మనకి టూల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందనమాట. లైక్ ఇక్కడ చూస్తే మనము these are all the different sources like relational databases, semi structured data, non unstructured data, streams కావచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, ఒరాకిల్ డేటాబేసెస్, ఓడిఎస్ ఏవైనా ఉండదు. సోర్స్ మేబీ ఎనీథింగ్, సిఎస్వి ఫైల్స్, కార్స్లో వచ్చే సెన్సార్స్ డేటా అవ్వచ్చు. ఓకే, దిస్ ఆర్ ఆల్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో ఈ డేటా అనేది మనకి సోర్స్‌గా రావడం జరుగుతది. మల్టిపుల్ సోర్సెస్ అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఎవ్రీ టైమ్ మనం డేటా ఎంజినియరింగ్ ప్రాజెక్ట్స్ డీల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి సింగిల్ సోర్స్ అనేది రేర్‌గా జరుగుతది. ఈవెన్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అలాంటి టైంలో మోస్ట్‌లీ మనకి మల్టిపుల్ సోర్సెస్ అనేవి ఇన్‌పుట్‌గా రావడం జరుగుతదనమాట. సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎవ్రీవేర్ నౌ ఎ డేస్ ఈటీఎల్ చేస్తున్నారనమాట అందరు. ఈఎల్టీ చేయట్లేదు. ఈటీఎల్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్. సో ఇట్ ఈస్ గుడ్ టు స్టోర్ రా డేటా. ఇక్కడ వచ్చిన సోర్స్ డేటా ఉంది కదా, ఇవంతా ఒక చోట పెట్టుకుందాం రా డేటాగా మనం. దెన్ లేటర్ ఆన్ విల్ టేక్ డేటా ఫ్రమ్ దట్ డేటా లేక్ అండ్ విల్ డూ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లోడ్ ఇన్ టు అవర్ డేటా వేరస్. ఇది ఈటీఆర్ అనమాట. ఫస్ట్ అయితే బై యూజింగ్ పైప్ లైన్స్. సో పైప్ లైన్స్ అని సినాస్ చెప్పినా కదా నిన్న క్లాస్లో, సినాస్ పైప్ లైన్స్ అన్నా కానీ అజూర్ డేటా ఫ్యాక్టరీ అన్నా కానీ ఒకటే అనమాట. సో by using Azure Data Factory or Synapse pipelines, we'll connect to the multiple sources and we'll load data into the Azure Data Lake Gen 2. Or we can use SQL database as well. ఈ SQL database అనేది సిమిలర్గా SQL సర్వరే అనమాట. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్, ఎస్క్యూఎల్ డేటాబేస్ ఒకటే. బట్ ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఆన్ ప్రిమిసెస్లో ఉంటుంది, ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది అజూర్ క్లౌడ్లో ఉంటుంది. ఓకే, నేను చెప్తాను అజూర్ క్లౌడ్ అంటే ఏంటి, ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి కూడా ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది మనకి. కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. సో వీఆర్ డూయింగ్ ఈఎల్టీ హియర్. ఫస్ట్ fetching data from the sources and loading data into the Azure Data Lake Gen 2 without any transformations అనమాట. Just we are loading raw data here. ఈవెంట్ హబ్స్ ఏంటంటే ఎవ్రీ టైం మనకి బ్యాచ్ ప్రాసెసింగే జరగదు కదా, స్ట్రీమింగ్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కూడా కావాల్సి వస్తుంది అనమాట. ఈ పైన ఈ పాయింట్స్ అన్నీ ఏంటంటే రియల్ టైమ్ స్ట్రీమింగ్ సినారియోస్. బట్ నేను ఈ క్లాసెస్లో రియల్ టైమ్ స్ట్రీమింగ్ చెప్పట్లేదు. ఓకే, వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ ఆన్ ద బ్యాచ్ ప్రాసెసింగ్. ఓకే, అజూర్ ఏడిఎఫ్ పైప్లైన్, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఆర్ సినాస్ పైప్లైన్స్ యూస్ చేసి మనం డేటా అనేది లోడ్ చేసుకుంటాము, డేటా లేక్ కానీ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ కానీ. వన్స్ ద డేటా ఈజ్ అవైలబుల్, దెన్ విల్ యూస్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఆర్ అజూర్ డేటా బ్రిక్స్. వీటిలో ఏదైనా కావచ్చు అనమాట. స్పార్క్ పూల్ కానీ, సర్వర్లెస్ సినాస్ పైప్లైన్స్ కానీ, నిన్న పాలీబేస్ టెక్నిక్ చూస్ చేసినాం కదా, పాలీబేస్ టెక్నిక్ కానీ యూస్ చేసి కూడా మనం డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో కానీ, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్లో కానీ మనం లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ సినాప్స్ గురించి చెప్తారు వీళ్ళు, ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్లో బేసికల్లీ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనేది వాళ్ళ ప్రోడక్ట్ కదా, వాళ్ళ స్టూడియో. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ని మెన్షన్ చేసే దానికంటే వాళ్ళు అజూర్ సినాప్స్ అనలిటిక్స్ని మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్లోకి అంటే డేటా వేర్హౌస్ కదా, అది డేటా వేర్హౌస్లోకి డేటా లోడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ద డేటా వేర్హౌస్, దెన్ విల్ గివ్ డేటా టు ద డేటా అనలిస్ట్ and they are doing analytics in multiple BI tools like Power BI or Tableau. ఇంకా మల్టిపుల్ ఏపీఐస్ మీద ఇంకేమైనా వాళ్ళ వెబ్సైట్లో చూపించుకోవాలనుకున్నా కానీ పవర్ యాప్స్ యూస్ చేసుకుంటారు, లాజిక్ యాప్స్ యూస్ చేసి, ఇంకా డిఫరెంట్ థింగ్స్ వెబ్ యాప్స్ యూస్ చేసి. సో ఏవైనా చేసుకోవచ్చు అనమాట. మనమైతే అనలిటికల్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ డేటా వేర్ హౌస్. దట్ ఈస్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఈ మిషన్ లెర్నింగ్ పర్పస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఇచ్చే డేటాని. దిస్ ఇస్ వాట్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్, అజూర్ మోడర్న్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అనమాట. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డీటెయిల్ కూడా చూద్దాము నెక్స్ట్ స్లైడ్స్లో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి జనరల్గా డేటా అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ క్లాస్లో, జస్ట్ ఇక్కడ బ్రీఫ్ ఇస్తున్నాను, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా క్లాస్లో. ద డేటా ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సచ్ యాజ్ నెంబర్స్, డిస్క్రిప్షన్, అబ్జర్వేషన్స్ యూజ్డ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్.
ఇక్కడ మన పర్స్పెక్టివ్‌లో డేటా అంటే ఏంటంటే లైక్ వీఆర్ కలెక్టింగ్ ద ఫ్యాక్ట్స్, మెజర్స్ కావచ్చు, డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్, డిమెన్షన్‌లో డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం కదా! అవి కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు, మెజర్స్, కీస్ ఇవంతా డేటానే అనమాట. అండ్ మన డేటా ఓఎల్ఏపీలో ఏంటి అంటే మనం డెసిషన్ తీసుకోవడానికే మనం డేటా అన్నిటిని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటాం అకార్డింగ్ టు అవర్ బిజినెస్ ఓనర్స్ అనమాట. ఇక్కడ మన డేటా ఎన్ని టైప్స్‌గా క్లాసిఫై అయిందంటే 3 టైప్స్‌గా ఉంటది మోస్ట్‌లీ. స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా. వాట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా కూడా నేను డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. యాస్ ఆఫ్ నౌ రిమెంబర్ దేర్ డేటా క్లాసిఫికేషన్ 3 టైప్స్‌గా జరిగింది అనేసి. సో, బిగ్ డేటా అంటే ఏంటి? డేటా అంటే ఫైన్. ఇట్స్ సమ్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ నంబర్స్ కానీ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అని అనొచ్చు. బిగ్ డేటా అంటే ఏంటి? సో, డేటా అనేది వాస్ట్ సైజ్‌లో ఉందనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ఎ బిగ్ డేటా. సో, నౌ డేస్ ఏ కంపెనీ దగ్గరైనా ఉండేది ఏంటంటే బిగ్ డేటానే. డేటా కొంచెం ఉన్నప్పుడు ఏం పర్లేదు. ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు మనం. డేటా ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో పెటాబైట్స్, టెరాబైట్స్ ఇట్లా పెరిగిపోతూ ఉందో మనం స్టోర్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. వాటిపైన ఏదైనా అనాలిసిస్ చేయాలంటే కష్టంగా ఉంది. ప్రిడిక్షన్స్ చేయాలంటే కష్టంగా ఉంది. నౌ దీస్ అపాచిస్ నిన్న మనం మాట్లాడుకున్నాం డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అని. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కానీ, మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఇంజిన్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. వై అంటే డేటా అనేది ఇంక్రీజ్ అయితూ ఉందన్నమాట. ఎక్స్‌ప్లోజ్ అయితుంది. ఇంకా స్టాక్ మార్కెట్ డేటా ఉంటది. ఎంత డేటా ఉంటది చెప్పండి. పర్ సెకండ్‌కి ఎంత జనరేట్ అయితూ ఉంటది. హౌ దే ఆర్ హ్యాండిలింగ్. అలా మనం రియల్ టైమ్ సినారియోస్‌ని కూడా మనం చూస్తుండాలి యాస్ ఎ డేటా ఇంజినియర్‌గా. సో, ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్ ఆన్వర్డ్స్ డేటా అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అంతకుముందు ఉండేది కానీ మరీ ఇంత బిగ్ డేటా ఉండేది కాదు. మీరు వినడం కూడా మనం పాస్ట్ 10 ఇయర్స్ నుంచి బిగ్ డేటా టర్మ్ 10-15 ఇయర్స్ నుంచి బిగ్ డేటా టర్మ్ అనేది వింటూ ఉంటాం అనమాట. సో, ఎక్కువ డేటాను జనరేట్ చేసేది ఎవరంటే సోషల్ మీడియా కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్, బ్యాంక్స్ ఏవైనా ఉండొచ్చు. దీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. సో, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం ఒక బిజినెస్ కేస్ ఆలోచిద్దాము. ఇప్పుడు మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ నేను చెప్పినా కదా! స్నోఫ్లేక్‌కి డిఫరెన్స్ మనకు అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్‌కి. అది సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్, ఇది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అని చెప్పిన నేను. అసలు సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ ఏంటి? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ ఏంటి? వీటి మూటికి డిఫరెన్స్ ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. సో, దట్స్ వై ఐ యామ్ క్లియరింగ్ హియర్. అసలు ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి? ఆన్ ప్రిమిసెస్ అంటే ఏమి లేదండి. మీ ల్యాప్‌టాప్‌లో మీ దగ్గర ఉంది కదా! దట్ ఈస్ ఆన్ ప్రిమిసెస్. మీ ల్యాప్‌టాప్‌లో ఏదైనా డేటా వేర్ హౌస్ కానీ, మీ ల్యాప్‌టాప్‌లో ఏముంటాయో దట్ ఈస్ ఆల్ కమ్స్ టు యువర్ ఆన్ ప్రిమిసెస్ అనమాట. మీ దగ్గర ఉన్నాయి. మీ ప్రిమిసెస్‌లో ఉన్నాయి. మీ లోకల్‌లో. సో, క్లౌడ్‌కొచ్చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న క్లౌడ్స్ వచ్చేస్తే మోస్ట్‌లీ అజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ ఇవి టాప్ 3 అనమాట. ఇంకా ఉండొచ్చు. వాటి గురించి నేనేం డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఇవైతే టాప్ 3 ఉన్నాయి గదా! డేటా సారీ క్లౌడ్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్స్. సో, ఇవి క్లౌడ్ అంటారు. క్లౌడ్ అంటే కూడా ఏమీ లేదు. అవి గూడా ఎక్కడో ఒక చోట లొకేట్ అయ్యి ఉంటాయి భూమి మీదనే. ఓకే. ఎర్త్ మీదనే ఉంటాయి. ఇన్ సమ్ రీజియన్స్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ అమెజాన్ ఒక డేటా సెంటర్ ఉంది గదా! సో, క్లౌడ్ అంటే ఏంటి డేటా సెంటర్స్ అనుకోండి మీరంతే. సో, ఇక్కడ ఎర్త్ మీద సమ్ రీజియన్స్‌లో డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సమ్ ఎకర్స్‌లో వాళ్ళు డేటా సెంటర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట. సర్వర్స్‌ని బిల్డ్ చేసుకుంటారు. సో, ఆ సెంటర్స్‌లో మనం ఏంటంటే క్లౌడ్ అజూర్ పోర్టల్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఏడీఎఫ్‌ని మన ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్‌ని క్రియేట్ చేస్తుంటే మనం మెన్షన్ చేయాలి అప్పుడే. నేను ఎక్కడ ఏ రీజియన్‌లో పెట్టుకోవాలి. సెంట్రల్ ఇండియానా? లేకపోతే వెస్ట్ యూఎస్‌ఆ? ఈస్ట్ యూఎస్‌ఆ? సో, వాళ్ళ రీజియన్స్ ఉంటాయి. ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా అవర్ విష్. సో, ఆ రీజియన్‌లో పెడితే మన డేటా అంతా ఎళ్లి ఆ రీజియన్‌లోకెళ్ళి లోడ్ అయితదనమాట. దిస్ ఈస్ హౌ ద క్లౌడ్ వర్క్స్ అనమాట. సో, ఇలా క్లౌడ్‌లో డేటా అంటే క్లౌడ్‌లో ఎక్కడో ఉంటది అనుకోకండి. దట్ ఈస్ ఆల్సో ఇన్ ద సర్వర్స్ ఓన్లీ. బట్ దేర్ సర్వర్స్, దేర్ రీజియన్ అనమాట. ఇప్పుడు ఏదన్నా ఎక్స్‌ప్లోజన్ జరిగింది. అక్కడ ఏవైనా డిజాస్టర్ జరిగింది. సో, రికవరీ మోడల్స్ కూడా ఉంటాయి. డిజాస్టర్ రికవరీ మోడల్, ఫెయిల్ ఓవర్స్ ఇలాంటివన్నీ మనకి ఇంకో లొకేషన్ ఉంటది. దాని రిడెండెన్సీ అవన్నీ నేను చెప్తాను వాటి గురించి. క్లౌడ్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఆన్ ప్రిమిసెస్ అంటే మీ ప్రిమిసెస్‌లో. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇప్పుడు ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉంది. నా లోకల్‌లో నా దగ్గర ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉందన్నమాట. డేటాబేస్ ఉంది. సో, దీన్నేమంటారంటే ఆన్ ప్రిమిసెస్ అంటారు. మోస్ట్‌లీ ఇట్ విల్ కమ్ టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. నా దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి సో, ఇట్ యాక్ట్స్ యాస్ ఎ సర్వీస్. సో, ఇక్కడ చూడండి ఫిజికల్ మిషన్. ఫిజికల్‌గా నా దగ్గర ఎస్‌క్యూఎల్ సర్వర్ నా ల్యాప్‌టాప్‌లో ఉంది. సో, ఎస్‌క్యూఎల్ సర్వర్ ఆన్ ప్రిమిసెస్ ఫిజికల్ మిషన్ అనమాట. నా మిషన్‌లో ఉంది కాబట్టి చెప్తున్నా. సో, ఇది ఉండడం వల్ల ఏంటి? సో, హై అడ్మినిస్ట్రేటర్ ఎఫెక్ట్. నేనే చూసుకోవాలి డేటా వేర్‌హౌస్. నా డేటాబేస్‌ని నేనే చూసుకోవాలి. ఒక అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు కావాలి గదా! సో, ఇట్ రిక్వైర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ద హైయర్ కాస్ట్. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నా డేటా అనేది వాస్ట్‌గా గ్రో అయితూ ఉంది. నా ల్యాప్‌టాప్‌లో సరిపోదు గదా! నా సీపీయూ తక్కువుంటది. మెమరీ సో, నేను సర్వర్ రూమ్స్ క్రియేట్ జేసుకోవాలి. మన డేటా పెరిగే కొద్దీ సర్వర్ రూమ్స్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతాయి గదా! అలాంటప్పుడు నేను కొత్త అడ్మినిస్ట్రేటర్‌ని హైర్ చేసుకుంటూ ఉండాలి. కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ కూడా నాకే ఉంటదనమాట. సో, బ్యాకప్స్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటది.
సో ఇది ఆన్ ప్రిమిసెస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ యొక్క డిసడ్వాంటేజెస్ అనమాట. ఓకే, ఇది ఫిజికల్ మిషన్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఏంటంటే, సారీ, ఇది వచ్చేసి ఫిజికల్ అంటారు ఆన్ ప్రిమిసెస్ని. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఏంటంటే, ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్, నేను వర్చువల్ మిషన్ గురించి చెప్తాను. ఈ వర్చువల్ మిషన్స్ ఏంటంటే క్లౌడ్లోనే ఉంటాయి. ఓకే, క్లౌడ్లోనే ఉంటాయి. బట్ ఈ ఎస్క్యూఎల్ సర్వర్ నాకు నాకు కొంచెం అథారిటీ ఉండాలి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా క్లౌడ్ని నమ్మలేరు. ఓకే, వాళ్ళ ఆన్ ప్రిమిసెస్లో కూడా స్టోర్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, సో కొన్ని పర్మిషన్స్ మా దగ్గరే ఉండాలి. క్లౌడ్కి ఇస్తే ఏమవుతుందంటే కొన్ని అంతా వాళ్ళకే ఇచ్చినట్టే అనమాట. మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు, మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ కెన్ క్వరీ అండ్ మనం చూసుకోవచ్చు, మనం సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో కొన్ని ట్రస్ట్ చేయరనమాట. అలాంటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ గుడ్ థింగ్ అనమాట. సో ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ అజూర్ వర్చువల్ మిషన్స్లో వర్చువల్ మిషన్ అంటే ఏం లేదు, ఒక మనకు ఒక మిషన్ ఇస్తారనమాట. మన ల్యాప్టాప్లో నుంచే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ అని మీరు వినే ఉంటారు. సో రిమోట్ డెస్క్టాప్స్ ఆర్ వర్చువల్ మిషన్స్. సో మనకు వర్చువల్ మిషన్ ఉంటుంది, ఆ వర్చువల్ మిషన్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది అనమాట. ఎవరికైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో అందరూ ఆ వర్చువల్ మిషన్స్కి లాగిన్ అయిపోయి ఆ ఎస్క్యూఎల్ సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ నా ఫిజికల్లో నా దగ్గర ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటే, నా ల్యాప్టాప్ ఉంటేనే ఎస్క్యూఎల్ సర్వర్ వర్క్ అవుతుంది. బట్ వర్చువల్ మిషన్స్కి యాక్సెస్ ఉన్న వాళ్ళందరూ ఎస్క్యూఎల్ సర్వర్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. కొంచెం మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటర్ ఎఫర్ట్ ఉండాలి, కాస్ట్ కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది మనమే. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఫిజికల్ గురించి చెప్పిన కదా. సో ఇందాక నేను బై మిస్టేక్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఒకటే అని చెప్పిన. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫిజికల్ ఇస్ ద ఆన్ ప్రిమిసెస్ కంప్లీట్లీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అనేది ఒక వర్చువల్ మిషన్లో ఎస్క్యూఎల్ సర్వర్ హోస్ట్ చేసినట్టు ఊహించుకోండి అంతే. జస్ట్ ఎగ్జాంపుల్ అది. వాట్ ఈస్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్? ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద క్లౌడ్ అనమాట. ఇప్పుడు అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంది. అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏం లేదు, జస్ట్ 4-5 క్లిక్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడ అజూర్ పోర్టల్కి వెళ్ళి మనం అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ సమ్ రీజన్ సెలెక్ట్ చేసుకునేసి సమ్ డిటియు యూనిట్స్ అంటే మా ర్యామ్ ఎంత, రోమ్ అవంతా తీసేసుకు ఇచ్చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆఫ్ ద క్లౌడ్. portal.azure.comకి నాకు లాగిన్ పర్మిషన్స్ ఉంది. అండ్ ఆ రెస్పెక్ట్ సబ్స్క్రిప్షన్కి మనకు పర్మిషన్స్ ఉంటే ఎవరైనా కానీ ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు ఏ ల్యాప్టాప్ నుంచి ఎక్కడైనా ఫోన్లో కూడా మనం లాగిన్ అయ్యేసి మన డేటాబేస్తో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ అబౌట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన స్నోఫ్లేక్ యాజ్ సర్వీస్. ఏంటి, అది ఎక్కడైనా హోస్ట్ చేసుకోవచ్చు, అజూర్లోనే ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ ప్రోడక్ట్ యాక్చువల్లీ. సో అజూర్లో అయినా హోస్ట్ చేసుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ అయినా హోస్ట్ చేసుకోవచ్చు, అండ్ గూగుల్ అయినా హోస్ట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ 3 చాయిసెస్. డేటాబ్రిక్స్ యాజ్ వెల్. డేటాబ్రిక్స్ ఆల్సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ మోడల్ అనమాట. దీస్ ఆర్ ద 4 మోడల్స్ బేసికలీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్రోడక్ట్ యాజ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, అండ్ ద సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఇది ఫిజికల్ ఆన్ ప్రిమిసెస్ అనమాట. ఆన్ ప్రిమిసెస్ అంటే మీ దగ్గర ఉంది అన్నట్టు, మీ సర్వర్స్లో కానీ మీ లోకల్లో మీ కంపెనీ దగ్గర అన్నట్టు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద క్లౌడ్ అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు మనము చూద్దాము, డేటా అంటే ఎందుకు తెలుసుకుందాము, సోర్సెస్ అంటే ఏవో కూడా తెలుసుకున్నాం కదా మనము. వాట్ ఆర్ ద సోర్సెస్ అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అని, స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అనేసి. సో ఇప్పుడు చూస్తూ నేను సినాస్ పైప్లైన్స్ అంటున్నాను. నేను వాట్ ఆర్ సినాస్ పైప్లైన్స్ ఆర్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, దాని గురించి కొంచెం చూద్దాము. అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి, ఆ సినాస్ పైప్లైన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫుల్లీ మేనేజ్డ్ సర్వర్లెస్ డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ఫర్ ఇంజెస్టింగ్, ప్రిపేరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ యువర్ డేటా అట్ స్కేల్ అనమాట. సో ఇక్కడ ఏం లేదు, మనము ఇది డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్. ఓకే, డేటాని ఇంటిగ్రేట్ చేసేసి అండ్ ఇట్ కెన్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఓవరాల్గా ఒక ఈటీఎల్ టూల్ని గుర్తుపెట్టుకొని మనం ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ చేయడానికి. అండ్ ఆల్సో ఇట్ కెన్ కాల్డ్ యాజ్ ఎ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ యాజ్ వెల్, అండ్ డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు అనమాట. ఇది సర్వర్లెస్ అని ఎందుకు అంటున్నారంటే, ఇది క్లౌడ్లో ఉంటుంది కంప్లీట్లీ. ఇట్ ఈస్ ఇన్ ద క్లౌడ్. ఆన్ ప్రిమిసెస్లో లేదనమాట అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో మనకు అజూర్ డేటా ఫ్యాక్టరీ కానీ సినాప్స్ పైప్లైన్స్ కానీ కావాలంటే మనం అజూర్ క్లౌడ్లోకి వెళ్ళి మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. విజువలీ ఇంటిగ్రేట్ డేటా సోర్సెస్ విత్ మోర్ దెన్ 90 ప్లస్ బిల్ట్ ఇన్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, ఒరాకిల్ ఉంది, DB2 ఉంది, ఓడివిఎస్, ఇవి చాలా కనెక్షన్స్ ఉంటాయి వీటికి. అజూర్ డేటా ఫ్యాక్టరీకి సోర్స్ కనెక్షన్స్ కావచ్చు, డెస్టినేషన్స్ కనెక్షన్ కావచ్చు, స్నోఫ్లేక్, అమెజాన్ రెడ్ షిఫ్ట్, అమెజాన్ S3, గూగుల్ బిగ్ క్వరీ, SFTP, చాలా వరకు కనెక్షన్స్ అనేవి ఇస్తున్నారనమాట డేటా ఫ్యాక్టరీ వాళ్ళు. మెయింటెనెన్స్ ఫీ కనెక్టర్ మనమేం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటే వీ కెన్ క్రియేట్ ద కనెక్షన్. దాన్ని లింక్డ్ సర్వీస్ అంటారనమాట. ఈజీలీ కన్స్ట్రక్ట్ ETL ఆర్ ELT ప్రాసెస్. మనం చెప్పినా కదా, మనం ETL కానీ ELT కానీ చేసుకోవచ్చు అజూర్ డేటా ఫ్యాక్టరీ యూస్ చేసి. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ కోడ్ ఫ్రీ టూల్ అనమాట. మనం ఇక్కడ ఏం పెద్దగా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద యాక్టివిటీస్. ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి. కనెక్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత వీ కెన్ డ్రాగ్ చేసుకుంటూ డ్రాప్ చేసేసి మనం ఒక పైప్ లైన్స్ అనేవి క్రియేట్ చేసేసుకోవచ్చు. దీనికి కోడింగ్ అవసరం లేదు. ఓకే, కంప్లీట్గా కోడింగ్ అవసరం లేదు.
జస్ట్ సమ్ ఎక్స్ప్రెషన్స్ రాయాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఈజీ ఉంటుంది. డేటా ఫ్యాక్టరీ అనేది ఇట్ ఈస్ ఈజీ అనమాట టు స్టార్ట్. దెన్ సినాప్స్ పైప్లైన్స్ అన్నా కానీ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో డేటా ఫ్యాక్టరీని సినాప్స్ పైప్లైన్స్ అంటారనమాట. అజూర్ డేటా లైక్ జెన్ 2 అంటే నెక్స్ట్ బై యూజింగ్ ద అజూర్ డేటా ఫ్యాక్టరీ వీ హ్యావ్ లోడెడ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు ద డేటా లైక్ జెన్ 2 కదా. డేటా లైక్ జెన్ 2లో డేటాని లోడ్ చేస్తాం ప్రజెంట్. అసలు డేటా లైక్ జెన్ 2 అంటే ఏంటి, జనరేషన్ 2 అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ జనరేషన్ 1 అండ్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్. బ్లాబ్ స్టోరేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ స్టోరేజ్ లాగా అనమాట. జెన్ 1 అనేది ఒక డేటా లైక్ వర్షన్, ఫస్ట్ వర్షన్. సో జెన్ 2 ఏంటంటే ఈ వీటిలో మంచి ఫీచర్స్ ఉన్నాయి జెన్ 1లో అండ్ బ్లాబ్ స్టోరేజ్లో. ఇట్ మిక్స్ ద బోత్ ఫీచర్స్ అండ్ గివ్ ద బ్యూటీ టు ద డేటా లైక్ జెన్ 2. సో డేటా లైక్ జెన్ 2ని ఎక్కువ వాడుతూ ఉంటారు. జెన్ 1 అనేది లేదు. ఓకే, బ్లాబ్ స్టోరేజ్ జెన్ 1 కాకుండా బ్లాబ్ స్టోరేజ్ కూడా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ అ సెంట్రల్ రిపాజిటరీ దట్ క్యారీస్ బిగ్ డేటా ఫ్రమ్ మెనీ సోర్సెస్. ఓకే, మన ఫోల్డర్ లాగా ఫోల్డర్స్ అనేవి ఉంటాయి, లోపల డేటా అనేది ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ డేటాను స్టోర్ చేసుకోగలుగుతాం. మనం ఎంత స్టోర్ చేస్తామో అంత ప్రైస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అజూర్కి. ఓకే, మెయిన్లీ ఇట్ స్టోర్స్ రా డేటా. యూస్ కేస్ ఏంటంటే మనం మోస్ట్లీ ఇక్కడ రా డేటాని యూస్ చేసుకుంటూ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ క్యాపబుల్ టు స్టోర్ పెటాబైట్ సైజ్ ఫైల్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇంత సైజ్ ఒక ఫైల్స్ని మనము స్టోర్ చేసుకోగలుగుతాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్ట్రీమ్ అండ్ బ్యాచ్ ప్రాసెసింగ్. స్ట్రీమ్ ప్రాసెసింగ్ కానీ బ్యాచ్ ప్రాసెసింగ్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం హైరార్కీ లెవెల్లో కూడా మనం ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. బ్లాబ్ స్టోరేజ్లో అయితే స్టోర్ చేయలేము, డేటా లైక్ జెన్ 2లో అయితే చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, మనకు యూస్ కేస్ ఉంది, సేల్స్ డేటా ఉంది. ఓకే, సేల్స్ డేటా వస్తుంది. సేల్స్ డేటా మనం ఎలా చేయాలనుకుంటాం, ఇయర్స్ వైజ్ కావాలి. ఫస్ట్ నాకు ఇయర్స్ ఫోల్డర్స్ ఉండాలి. 2022, 2021, 2020. సో ఇయర్స్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ద ఇయర్స్ ఫోల్డర్స్ మనకి ఏమున్నాయి, మంత్స్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ద మంత్ మన దగ్గర వీక్ ఫోల్డర్స్ ఉన్నాయి. వీక్ ఫోల్డర్స్ లోపల డే ఫోల్డర్స్ ఉన్నాయి అనమాట. ఇలా డే ఫైల్స్ ఉన్నాయి. ఓకే, డే ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫైల్స్ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ ఆర్గనైజేషన్ అనేది హైరార్కీ మీద బిల్డ్ అయి ఉంటుంది అనమాట. సో హైరార్కీ అనేది మనం ఎనేబుల్ కార్తిక, చేసుకోగలుగుతాం. యా. నువ్వు స్లైడ్ ఏమైనా చేంజ్ చేసావా? వీక్స్ డేస్ అని చెప్తున్నావు కదా. లేదు లేదు, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, దట్స్ ఓకే, జస్ట్ ఓకే, విజువలైజ్ చేసుకోండి. ఓకే, ఓకే. అజూర్ డేటా లేక్ జంటూలో ఓకే ఇలా హైరార్కీ ఉంటుందని మనం చేద్దాం రియల్ టైంలో. మనం డేటా లేక్ క్రియేట్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ముందు ఐడియా ఉందనుకోండి, మనం 1 మంత్లో మన కోర్స్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. మనం 1 మంత్లో కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ గుడ్ అనమాట. మనకు ముందే బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు ఈ బేసిక్స్ అనేది మీకు, అని నేను ముందే బేసిక్స్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాలీబేస్. నేను నిన్ననే చెప్పినా కదా పాలీబేస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ టెక్నిక్. ఇప్పుడు మన దగ్గర డేటా అనేది డేటా లైక్ జంటులో ఉంది. సో నౌ ది డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ జంటు. ఇప్పుడు మనము ఏడిఎఫ్ అయినా యూస్ చేయొచ్చు, డేటా బ్రిక్స్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, వీ డోంట్ హ్యావ్ మచ్ ట్రాన్స్ఫర్మేషన్. మన దగ్గర ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం లేవు. వీఆర్ డూయింగ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. అట్ ద టైమ్ మనం పాలీబేస్ అనే ఈ థిక్ సీక్వెల్ క్వరీస్ యూస్ చేసి కూడా మనము వీ కెన్ లోడ్ డేటా, వీ కెన్ కాపీ డేటా ఫ్రమ్ డేటా లేక్ టు అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో డేటా లోడింగ్ టెక్నిక్ అనమాట. Polybase is a technology that access external data stored in Azure Blob Storage or Data Lake via the T-SQL language or queries. Azure SQL Pool supports fastest and most scalable way to load data by using Polybase అనమాట. Azure SQL Pool అంటే డేటా వేర్ హౌస్ కదా నేను చెప్పిన. సో దిస్ ఇస్ ద వన్ టెక్నిక్. పాలీబేస్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. దట్స్ వై ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ పాలీబేస్ హియర్. అజూర్ డేటా చెప్పిన కదా, అజూర్ డేటా బ్రిక్స్ కూడా యూస్ చేసి కూడా చేయొచ్చు, అండ్ డేటా ఫ్యాక్టరీ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఆల్రెడీ మన డేటా ఫ్యాక్టరీ ఏంటంటే తెలుసుకున్నాం. నో విల్ లుక్ ఇంటూ వాట్ ఈస్ డేటా బ్రిక్స్. డేటా బ్రిక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యూనిఫైడ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్ అనలిటిక్స్ ఫర్ డేటా అనలిస్ట్ అండ్ వర్క్ స్పేస్ ఫర్ డేటా ఇంజనీర్స్. ఇది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ ఎవరైనా వర్క్ చేయొచ్చు, డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, లైక్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఎవ్రీ వన్ అనమాట. అండ్ ఎవరు తగ్గట్టు వాళ్ళు కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ సపోర్టెడ్ లాంగ్వేజెస్ వచ్చేస్తే పైథాన్, స్కాలా, ఆర్, జావా, ఓకే, ఎస్క్యూఎల్, ఇవంతా వచ్చి సపోర్టెడ్ లాంగ్వేజ్. ఎవరు ఏ కోడ్లో కావాలంటే ఆ కోడ్లో రాసుకోవచ్చు. బేసికల్గా మనం పైథాన్లో ఉన్న పైస్పార్క్ లైబ్రరీ యూస్ చేసి మనం డేటా బ్రిక్స్లో యూస్ చేస్తామన్నమాట మన డేటా ఇంజనీరింగ్ పర్పస్ కోసం. అండ్ సో మెనీ లైబ్రరీస్ డేటా సైన్స్ వాళ్ళకి ఇస్తే టెన్సర్ ఫ్లో, పైటార్చ్, సైకిట్లన్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా, నాట్ మోడల్. ఓకే, ఇట్ ఈస్ ప్రిపేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మన డేటాను ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ ప్రిడిక్ట్ చేసుకోవడానికి కూడా డేటా బ్రిక్స్ని యూస్ చేస్తాం. రీసెంట్గా డేటా బ్రిక్స్ వాళ్ళు డేటా లేక్ హౌస్ అనే కాన్సెప్ట్ యూస్ చేశారు, లాంచ్ చేశారు. యాక్చువల్గా డేటా లేక్ హౌస్ అంటే ఏంటంటే కనిపిస్తుంది కదా, డేటా వేర్ హౌస్ని డేటా లేక్ని మిక్స్ చేసి డేటా లేక్ హౌస్ అనే కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొని వచ్చినారు అనమాట. ఇప్పుడు డేటా మనకు చెప్పినాం, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్. ఆల్రెడీ వి నో దట్ ఎస్డే క్లాస్లో డీటెయిల్గా చెప్పాను రిలేషనల్ డేటా వేర్ హౌస్, రిలేషనల్ డేటాబేస్ అనేసి. సో ఇప్పుడు
స్ట్రక్చర్ డేటా అంటే ఫైన్. టేబుల్ లాగా డేటా వస్తే ఫైన్. ఇప్పుడు అన్‌స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఇమేజ్ ఉంది. ఇమేజ్‌ని మనం ఎలా స్టోర్ చేస్తాము రిలేషనల్ డేటాబేస్‌లో? చేయలేము కదా! ఇప్పుడు ఆడియో ఉంది. సో, వీటన్నిటికి మనకనే డేటా సైన్స్ వర్క్ అనేది ఎక్కువుంది. డేటా లేక్‌లోనే మనం పెట్టుకుంటూ వస్తున్నాం. మనము అనలిటిక్స్‌ని డేటా సైన్స్ వాళ్ళకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటాం. డేటా ఇంజినియర్స్ పెద్దగా అన్‌స్ట్రక్చర్డ్ డేటాతో సెమీ స్ట్రక్చర్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. మనం ఎక్కువ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయట్లేదనమాట. ఎందుకంటే వేర్‌హౌస్‌లో మనం లోడ్ చేయట్లేదు కాబట్టి. సో, మనం ఏం చేస్తాం ఎండ్ ఆఫ్ ద డే మనం కన్వర్ట్ చేసుకొని డేటా రిలేషనల్ డేటాగా అండ్ దెన్ వి ఆర్ లోడింగ్ ఇంటూ డేటా వేర్‌హౌస్. సో, వీళ్ళు లేక్ హౌస్ వాళ్ళు ఏమంటారంటే ఈ డేటాబ్రిక్స్ వాళ్ళు, సో, వి ఆర్ డిజైన్ డేటా లేక్ హౌస్. హియర్ యూ కెన్ స్టోర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అండ్ స్ట్రక్చర్డ్ డేటా. మీరు ఏ స్ట్రక్చర్‌లో అయినా డేటాను లోడ్ చేసుకోవచ్చు లేక్ హౌస్‌లో. సో, ఎవ్రీవన్ కెన్ వర్క్ హియర్. డేటా ఇంజినియర్స్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజినియర్స్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ వర్క్ చేయొచ్చు అంటారు. మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇదేంటంటే పాకెట్ ఫైల్స్‌గా తీసుకొనొస్తారనమాట. ఇది డేటా లేక్ లాగానే ఉంటది చూడడానికి. బట్ యాసిడ్ ప్రాపర్టీస్‌ని తీసుకొనొస్తదనమాట. మనం రియల్ టైమ్‌లో చూద్దాం. మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఓవర్‌వ్యూ ఇస్తుంటే మీకు కన్‌ఫ్యూజ్ అయితూ ఉంటారు. జస్ట్ అర్థం చేసుకోండి. డేటా లేక్ హౌస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డేటా లేక్ అండ్ డేటా వేర్ హౌస్. ఓకే. ఇట్ కెన్ స్టోర్ 3 క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా లైక్ స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా. మనం డేటా వేర్ హౌస్‌లో ఏంటి రిలేషనల్ డేటా కదా! సో, వి కెన్ స్టోర్ ఓన్లీ ద స్ట్రక్చర్డ్ డేటా దేర్. స్ట్రక్చర్డ్ డేటానే స్టోర్ చేసుకోగలుగుతాం. డేటా లేక్‌లో కూడా మనము ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాస్‌ని స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకే. ఓకే. స్పార్క్ పూల్ అంటే ఏంటి? అజూర్ సినాప్స్‌లో స్పార్క్ పూల్ ఉంది కదా! వాట్ ఈస్ ద స్పార్క్ పూల్ దేర్? అజూర్ స్పార్క్ ఈస్ ఎ పారలెల్ ప్రాసెసింగ్ ఫ్రేమ్‌వర్క్ దట్ సపోర్ట్స్ ఇన్ మెమరీ ప్రాసెసింగ్ టు బూస్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్ అప్లికేషన్. అది తెలిసిన విషయమే. ఓకే. స్పార్క్ ఈస్ యూ నో డిస్ట్రిబ్యూటెడ్ ఇంజిన్ అండ్ ఇట్ విల్ డూ ద ఇన్ మెమరీ పారలెల్ ప్రాసెసింగ్ అనమాట. సపోర్టెడ్ లాంగ్వేజెస్ వచ్చేస్తే సేమ్ డాట్ నెట్, సారీ, సి షార్ప్, స్కాలా, పైస్పార్క్, స్పార్క్ సీక్వెల్, మిషన్ లెర్నింగ్ లైబ్రరీస్ అనమాట. ఇది కూడా ఇది డేటాబ్రిక్స్తో కంపేర్ చేయకండి. ఈ స్పార్క్ పూల్ అనేది అజూర్ వాళ్ళది, డేటాబ్రిక్స్ అనేది డేటాబ్రిక్స్ వాళ్ళ ప్రోడక్ట్. ఈ స్పార్క్ పూల్లో కూడా మనము క్వరీ రాసుకొని విల్ డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది సినాప్ స్టూడియోలో ఉంటుందన్నమాట. ఇప్పుడు అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అంటే ఏంటి ఓవరాల్‌గా? ఓకే. ఈ అజూర్ సినాప్స్ అనలిటిక్స్‌లో ఎస్‌క్యూఎల్ పూల్ అంటే ఏంటి అనేది చెప్తుంది. అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్ అంటే ఏంటి? ఈ 3 అన్నా కానీ ఒకటే అన్నమాట. అజూర్ సినాప్స్ యూజెస్ మాసివ్ పారలెల్ ప్రాసెసింగ్. నిన్న చూసాం మనం మాసివ్ పారలెల్ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటని. మీరు ఇంటర్వ్యూస్‌లో అడిగినప్పుడు మీరు డీటెయిల్‌గా నిన్న చెప్పిన మనకు క్లాస్‌లో మాసివ్ పారలెల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఓకే. అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? ఏంటనేసి మీరు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వినకపోతే నేను షేర్ చేశాను ఆల్రెడీ. యూ కెన్ లుక్ ఇంటూ దట్ వీడియో అండ్ యూ కెన్ సీ ద video. Okay. Sorry, give me a minute. ఓకే. మీరు నిన్న చెప్పిన క్లాస్‌లో ఒకసారి చూడండి. ఎంపీపీ పాసివ్ పారలెల్ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటది? అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? అంతా చెప్పినాను డీటెయిల్‌గా. అండ్ ఇట్ హాస్ కంట్రోల్ టు మేనేజ్ కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ ఇండిపెండెంట్‌లీ. చెప్పిన కదా డీకపుల్ అయి ఉంటాయని. ఇట్ సపోర్ట్స్ కాంప్లెక్స్ క్వెరీస్ అనమాట. ఇది ఎస్‌క్యూఎల్ పూల్ గురించి. అజూర్ అనాలిసిస్ సర్వీస్ అనేది కొత్త కాన్సెప్ట్. ఇప్పటివరకు నేనేం చెప్పలేదు. సో, పవర్ బిఐకి, డేటా వేర్‌హౌసింగ్‌కి ఇంకా ఏవైనా ఏమంటారంటే సమ్ మెజర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా, సో, అడ్వాన్స్‌డ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ చేసుకోవాలన్నా అజూర్ అనాలిసిస్ సర్వీస్ అనేది గుడ్ టు యూజ్. అందరూ యూజ్ చేయరు ఇది. ఎవరైనా ఇంకా మంచి డేటా మోడలింగ్ చేసుకోవాలి ఉన్న మోడలింగ్‌లో డిమెన్షనల్ మోడలింగ్ అంటే వాళ్ళు యూజ్ చేస్తారనమాట అజూర్ అనాలిసిస్ సర్వీస్‌కి. ఈ కోర్స్‌లో నేను అజూర్ అనాలిసిస్ సర్వీస్ చెప్పట్లేదు. ఓకే. ఇట్ ప్రొవైడ్స్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ డేటా మోడల్స్ ఇన్ ద క్లౌడ్. ఓకే. డేటా మోడలింగ్‌కి ఆల్రెడీ డిమెన్షనల్ మోడలింగ్ మనం చేసి పెట్టాం కదా అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్‌లో. ఇంకా వాటి మీద ప్రొడక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. స్పెసిఫిక్ ఎవ్రీ డాష్‌బోర్డ్‌కి మనకు డేటా మోడలింగ్ కావాలన్నప్పుడు they can use Azure Analysis Service అనమాట. We can use advanced mashup and modeling features to combine data from multiple data sources and define metrics and secure over data in a single trusted tabular schematic data model అనమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ అజ్యూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్‌లో మన డేటా ఉంది. డిమెన్షనల్ మోడలింగ్ చేసి పెట్టిన అమెజాన్ రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్‌లో కూడా ఉంది. సో, ఇప్పుడు ఈ 3 మల్టిపుల్ దగ్గర నుంచి మన డేటాను తీసుకొని వచ్చేసి ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాం. సో, అలాంటి టైంలో అజూర్ అనాలిసిస్ సర్వీస్ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. The data model provides an easier and faster way for users to perform ad hoc data analysis using tools like Power BI and Excel, etc., Tableau, etc. అనమాట. ఇప్పుడు పవర్ బిఐ అంటే ఏంటి? ఇట్ ఈస్ పవర్ బిఐ అంటున్నా కదా, ఇట్ ఈస్ అ బిఐ టూల్ అనమాట. బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. దేర్ వీ కెన్ క్రియేట్ ద డాష్ బోర్డ్స్ లైక్ ఇది స్పై చార్ట్స్ కావచ్చు, లైన్ చార్ట్స్ కావచ్చు. ఇలా మనం చార్ట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అనమాట. Collection of software services, apps and connectors that work together to
turn your unrelated source of data into the coherent, visually impressive and interactive insights అనమాట. మన దగ్గర సోర్స్‌లో చూసాం కదా! మల్టిపుల్ సోర్సెస్ ఉండేవి. అప్పుడేదో నార్మల్ డేటా ఉందనమాట. దాన్ని మనం నీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసి, నీట్‌గా బ్యూటిఫుల్ ఇన్‌సైట్స్‌గా మార్చాం. మన ఎండ్ గోల్ అంటే ఏంటంటే డేటా అనలిటిక్సే. ఓకే. డేటా ఇంజినీర్స్ డేటా అనలిటిక్స్‌కి కావాల్సినంత మంచి డేటాను మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదనమాట. ట్రాన్స్‌ఫార్మ్డ్ అండ్ క్లీన్ డేటా. దిస్ ఈస్ వాట్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. సో ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ మోడర్న్ డేటా వేరస్ ఆర్కిటెక్చర్ అన్నా కదా! సో ఇవన్నీ మనము ఒక టూల్ చేసి చేయొచ్చు. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ అన్నా కదా నేను. ఆ వర్క్ స్పేస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ స్టూడియో అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ టూల్స్ లైక్ స్పార్క్ పూల్, ఎస్క్యూఎల్ పూల్. ఎస్క్యూఎల్ పూల్ అంటే డేటా వేర్ హౌసే, డోంట్ కన్ఫ్యూజ్. సినాప్స్ పైప్లైన్స్ మీన్స్ ఏడీఎఫ్ అండ్ ఇంటిగ్రేటెడ్ పవర్ బి. ఇవన్నీ అందులో ఉంటాయన్నమాట. దట్స్ వై దే ఆర్ టెల్లింగ్ Azure Synapse Analytics is the limitless analytics service that brings together data integration. Data integration అంటే ఏంటంటే డేటా ఫ్యాక్టరీ కదా. ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌసింగ్ మీన్స్ ఎస్క్యూఎల్ పూల్ and big data analytics. We can do big data analytics by using the Spark pool, by using the Python code in the Spark pool, or we can have the integrated Power BI. This is about the Azure Synapse Analytics Studio. By using Azure Synapse Analytics Studio, we can have the entire data warehousing projects and modern data warehouse architecture ni మనం build చేయొచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్కిటెక్చర్. ఓకే. మనము ఆర్కిటెక్చర్ గురించి చూసాము. ఓకే. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తాను క్లాస్ ఈరోజు. యా. విల్ గో త్రూ ద డేటా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. ఇందాక చెప్పినా కదా నేను. ప్లీజ్ మీట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. అండ్ డేటా అంటే ఏంటో చూసాం కదా. Data is the collection of facts such as numbers, description, and observations used in decision making. Please mute yourself, please. Okay. In this competitive market, data is a valuable asset. Please mute yourself. Unmute చేశారు ఎవరో, ప్లీజ్ మ్యూట్ చేయండి. డేటా ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్ అండ్ వెన్ అనలైజ్ ప్రాపర్లీ కెన్ టర్న్ ఇన్ టు ద వెల్త్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫార్మ్ క్రిటికల్ బిజినెస్ డెసిషన్. చెప్పినా కదా. సారీ, చాలాసార్లు డేటా అంటే ఏంటో వస్తుంది. ఈ ఓల్డ్ పీపీటీస్. సో మీకు యూస్ఫుల్ అవుతాయని మళ్ళీ చెప్తున్నాను. దట్స్ వై ద టర్మ్ ఈజ్ రిపీటింగ్. బట్ హియర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది తెలుసు కదా, మన డిమెన్షనల్ మోడలింగ్ చూసినాం మనం. డేటా అనేది సోర్సెస్లో ఉన్నప్పుడు అది మచ్ వాల్యుబుల్ కాదు. లైక్ అనాలిసిస్ పరంగా చెప్తున్నాను. డెసిషన్ మేకింగ్ స్కిల్స్లో ఆ డేటా అనేది యూస్ఫుల్ అవ్వదు అనమాట. వెన్ ఎవర్ వీ టర్న్ దట్ డేటా ఇన్ టు ద అనలిటిక్స్. ఓకే. ఇప్పుడు డాష్బోర్డ్గా చేసినప్పుడు మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. మన రెవెన్యూ ఎంత ఉంది. ఓకే. ఈ సీజన్లో మనకి టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏంటివి. ఓకే. మనకి వెజిటేబుల్స్ ఎందుకు సెల్ అవ్వట్లేదు, మనం ఏమైనా డిస్కౌంట్స్ తక్కువ ఇస్తున్నామా, కాంపిటేటర్స్ ఎలా ఇస్తున్నారు డిస్కౌంట్స్, వాళ్ళ డేటా కూడా మనకు ఫెచ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డేటా అనేది ఒక అసెట్ కదా ప్రతి ఒక్కరికి. సో ఎవ్రీ వన్ స్టోరింగ్ దేర్ డేటా. కాంపిటేటర్స్తో పోలిస్తే మనకి ఎలా వర్క్ అవుతుంది డేటా అనేది. ఎవ్రీ టైం హోటల్స్ ఉంటాయి, ఎన్ని చెక్-ఇన్స్ జరుగుతున్నాయి మన దగ్గర, పక్క హోటల్లో ఎంత జరుగుతుంది ఏంటని మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర అనలిటిక్స్ ఉన్నప్పుడు. వాళ్ళ డేటా కూడా దొరుకుతుంది మనకి. అండ్ ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళ జ్యువెలరీస్ ఎంత పర్సంటేజ్ వేస్టేజ్ ఇస్తున్నాం మనము, వాళ్ళు ఎంత ఇస్తున్నారు వేస్టేజ్, వాళ్ళు వెళ్ళి అప్పుడప్పుడు చూసుకుంటూ వస్తారనమాట ప్రతి వీకెండ్. అలా వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు, పక్క కంపెనీస్ ఒక డేటా కూడా కస్టమర్స్ లాగా వెళ్ళి. సో దే హ్యావ్ ద కాంపిటీటర్ డేటా ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ అండ్ దే కంపేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేసి వేర్ వీఆర్ లాగింగ్, మనం ఎక్కడైనా ఎక్కువ పర్సంటేజ్ వేస్టేజ్ పెడుతున్నామా, దట్స్ వై వీఆర్ కస్టమర్స్ ఆర్ నాట్ కమింగ్ టు అస్. అండ్ ఇక్కడ మనకు లైక్ నెక్లెస్ ఎక్కువ సెల్ అవ్వట్లేదు ఎందుకు, ఏమైనా వేస్టేజ్ వల్లనా, లేకపోతే మన డిజైన్స్ ఏమైనా బాగాలేవా కంపేర్ చేస్తే వాళ్ళతో. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి డేటా ఉందనుకోండి, ఈ ఇన్సైట్ చూస్తే బిజినెస్ ఓనర్స్కి ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ప్రోడక్ట్ వెళ్ళి చూడలేరు కదా తను, ప్రతి స్టోర్కి వెళ్ళి కూడా చూడలేరు కదా. దే హ్యావ్ హీ హ్యావ్ సో మెనీ స్టోర్స్, చాలా స్టోర్స్ ఉన్నప్పుడు ఆయన ఒక చోట కూర్చొని ఆయన డేటా మొత్తం చూడాల్సిన అవసరం ఉన్నప్పుడు, సో దిస్ డేటా అనలిటిక్స్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అనమాట. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ డేటా. డేటా అనేది అర్థమైంది కదా.
వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అప్పటి నుంచి నేను స్ట్రక్చర్ డేటా అంటున్నాను. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ డేటా మీన్స్ స్ట్రక్చర్ డేటా అంటే ఏం లేదు, మన ఎంప్లాయీ టేబుల్ అనుకోండి. ఎంప్లాయీ టేబుల్ అనేది ఒక రిలేషనల్ టేబుల్, ఒక టేబుల్ డేటా అనమాట. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై రోస్ అండ్ కాలమ్స్ ఇన్ డేటాబేస్. దట్ ఈస్ ద స్ట్రక్చర్ డేటా. Data is stored in a table. A table consists of rows and columns. All rows have same number of columns. Each column is defined by a data type. ఇది ఒక స్ట్రక్చర్ డేటాకు ఉండవలసిన యూనిక్ ఫీచర్స్ అనమాట. సిఎస్వి ఫైల్ ఉంది. ఫైల్స్ పరంగా చూస్తే డేటా టైప్స్, డేటా ఫైల్ ఫార్మాట్స్ అంటాం మనం. ఇప్పుడు సిఎస్వి ఫైల్ కూడా ఇట్ కన్సైన్స్ స్ట్రక్చర్ డేటా అనమాట. సిఎస్వి ఫైల్ అంటే ఏంటంటే కామా సపరేటెడ్ ఫైల్ ఫార్మాట్ అనమాట. అంటే ఏం లేదు, ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్ కామా శాలరీ అని ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ 1 కార్తిక 1000, నెక్స్ట్ లైన్లో 2 సాయి 2000. ఇలా డేటాని స్టోర్ అవుతుంది. రిలేషనల్ డేటా కానీ స్టోర్ అవుతుంది అనమాట. సిఎస్వి ఫైల్ కానీ ఎగ్జాంపుల్స్ టేబుల్ కానీ, ఈ 2 ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ డేటాకి ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఆల్ రోస్, ప్రతి ఒక్క రోకి సమ్ సెట్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి నేమ్ శాలరీ ఇచ్చినప్పుడు నేను ఓకే, ఈ 3 కాలమ్స్ ప్రతి ఒక్క రోకు ఉండాలి. డేటా లేకపోయినా కానీ అక్కడ నల్ కానీ జీరో కానీ ఉండాలి. ఓకే, ఇప్పుడు కార్తికాకి శాలరీ ఇవ్వట్లేదు, ఇంటర్న్షిప్ చేస్తుంటాను, సో ఇట్ షుడ్ బి జీరో. అంతేగాని కార్తికాకి శాలరీ కాలం అనేది లేకోకుండా ఉండకూడదు కదా. ఇట్ వోంట్ వర్క్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద స్ట్రక్చర్ డేటా. సెమీ స్ట్రక్చర్ డేటా అంటే ఏంటి? దీనికి స్ట్రక్చర్ ఉంటుంది, బట్ చెప్తున్నా కదా కొన్నిసార్లు ఉండదు. లైక్ జేసన్ ఆబ్జెక్ట్, మీకు జేసన్ ఆబ్జెక్ట్స్ క్లియర్ ఐడియా ఉంటే ఇప్పుడు అవి ఎలా ఉంటే డాక్యుమెంట్స్గా ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సమ్ ఇక్కడైతే ఎగ్జాంపుల్స్ లేవు, నేను చూపిస్తాను ఎగ్జాంపుల్స్. గుర్తుపెట్టుకోండి జేసన్ అంటే ఏంటంటే సెమీ స్ట్రక్చర్ డేటా ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా దట్ డజంట్ ఒబే ద టాబులర్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా మోడల్స్ అసోసియేటెడ్ విత్ రిలేషనల్ డేటాబేస్ ఆర్ అదర్ ఫార్మ్ ఆఫ్ డేటా టేబుల్స్. ఇవి వస్తే యాక్చువల్ డేటా ఫీల్డ్స్. ఇప్పుడు జేసన్ ఉంది. జేసన్ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంటుంది. ఈచ్ రికార్డ్ అనేది ఒక్కొక్క డాక్యుమెంట్గా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో డాక్యుమెంట్ వన్లో ఉన్న కాలమ్స్ డాక్యుమెంట్ టూలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కార్తికాకి అడ్రస్ లేదనమాట, దానికి అడ్రస్ లేదు. సో బట్ సాయి ఇంకో రికార్డు, సాయికి అనేది అడ్రస్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇక్కడికి వెళ్తే ఎక్కువ స్పేస్ నల్స్ ఎక్కువ ఫామ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ దట్ సినారియో ఇట్ ఈస్ గుడ్ టు గో విత్ ద జేసన్ ఆబ్జెక్ట్స్. కానీ ఇలా సెమీ స్ట్రక్చర్ డేటాకి వెళ్తారు. ఈ మేనేజర్ కంపెనీస్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, హైరారికల్ ఇన్ఫర్మేషన్స్, అలాంటప్పుడు సెమీ స్ట్రక్చర్ డేటాకి వెళ్తారనమాట. ఇప్పుడు మనకు మేనేజర్ ఉంది. మేనేజర్కి సమ్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ హైరారికీ మోడల్ ఉంటుంది కదా, సిఇఓ ఉన్నాడు. ఇలాంటి గ్రాఫ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఒకరు ఉంటారు, వాళ్ళ కింద ముగ్గురు ఉంటారు, వాళ్ళ కింద ఇంకా ముగ్గురు ఉంటారు. ఇలాంటి మోడల్స్ అన్నిటికి సెమీ స్ట్రక్చర్ డేటా లైక్ గ్రాఫ్ డేటాబేస్ అలాంటివి యూస్ఫుల్ అనమాట. జేసన్ ఆబ్జెక్ట్, ఎక్స్ఎంఎల్, పార్కే, ఓఆర్సి, అవ్రో. వీటిలో మనం మెయిన్గా యూస్ చేసేవి ఏంటంటే జేసన్, ఓకే, పార్కెట్, ఓఆర్సి, అవ్రో. మెయిన్గా పార్కెటే యూస్ చేస్తాం. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఇట్ డజంట్ న్యాచురల్లీ కంటైన్ ఫీల్డ్స్. అవి అర్థం కాదు మనకి. వీటిల్లో కూడా మనం మాన్యువల్‌గా చూస్తే జేసన్ ఆబ్జెక్ట్, ఎక్స్ఎంఎల్ లైట్‌గా అర్థమవుతది. 2 ఫైల్స్ మనకు అర్థమవుతాయి ఓపెన్ చేసి చూస్తే. ఈ పార్కే, ఓఆర్‌సి, అవ్రో మనకు అసలు అర్థం కావన్నమాట. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను నేను. ఈరోజు ఈ పీపీటీ షేర్ చేస్తాను, డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను నేను. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా? ఇట్ డజంట్ న్యాచురల్లీ కంటైన్ ఫీల్డ్స్ అనమాట. వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, మీడియా స్ట్రీమ్స్, ఇమేజెస్, ఇవన్నీ వస్తే అన్‌స్ట్రక్చర్డ్ డేటా అనమాట. సెన్సార్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అవి ఆ డేటా కూడా అన్‌స్ట్రక్చర్డ్ డేటా. సమ్ టైమ్స్ ఎక్స్ఎంఎల్ ఆల్సో విల్ ఫాల్స్ అండర్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కాగ్నిటివ్ సర్వీసెస్ క్యాపబిలిటీస్ కావచ్చు. అలాంటి టైంలో టు ఎక్స్ట్రాక్ట్ డేటా, టెక్స్ట్ అనలిటిక్స్కి, సెంటిమెంట్ అనాలిసిస్కి, ఓకే, విజన్ ఏపీఐస్కి, వీటన్నిటికీ అన్‌స్ట్రక్చర్డ్ డేటా అనేది సోర్స్ ఆఫ్ డేటా అనమాట. అండ్ అవ్రో ఫైల్. యాక్చువల్ అవ్రో అంటే ఏంటి? ఓకే, అవ్రో ఈజ్ ఎ రో మేజర్ ఫార్మాట్, రో లెవెల్ ఫార్మాట్ అనమాట. ఇట్స్ ప్రైమరీ డిజైన్ గోల్ వాస్ స్కీమా ఎవాల్యుయేషన్. ఏదైనా ఎక్కువ స్కీమా ఎవాల్యుయేషన్ ఉన్నప్పుడు అవ్రోని మనం ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ దిస్ అవ్రో ఫార్మాట్ వి స్టోర్ స్కీమా సపరేట్లీ ఫ్రమ్ డేటా. జనరలీ అవ్రో ఫైల్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి తెలిసే ఉంటుంది, ఫైల్ ఉంది, ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది? డాట్ టీఎక్స్టీ అని ఉంటుంది టెక్స్ట్ ఫైల్ అయితే. సిఎస్వి అయితే ఏముంటుంది? డాట్ సిఎస్వి అని ఉంటుంది, ఎంప్లాయీ డాట్ సిఎస్వి అలా. ఓకే, ఎంప్లాయీ డాట్ జేసన్. అట్లే అవ్రోకి అయితే డాట్ ఏవిఎస్సి అని ఉంటుంది అనమాట. ఇవన్నీ మనము హ్యూమన్ రీడబుల్ కాదు అవ్రో ఫైల్ అలా. వీటి చెప్తున్నారు కదా, వీటికి హెడర్స్ అనేవి సపరేట్గా ఉంటుంది, డేటా అనేది సపరేట్గా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ద ఫైల్ ఈస్ గోయింగ్ టు స్టోర్ డేటా ఇన్ ద రో ఫార్మాట్లో డేటాను స్టోర్ చేసుకుంటుందంట. ఓఆర్సి. ఓఆర్సి ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ కాలమ్ ఓరియంటెడ్ స్టోరేజ్ ఫార్మాట్ బేసికలీ. అండ్
కాలమ్ రో లెవెల్‌లో గూడా కొన్ని కొన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. ఒరిజినల్లీ ఇట్స్ ఎ హైవ్ రో కాలమ్నార్ ఫైల్. రో కాలమ్నార్ ఫార్మాట్‌లో ఉంటది ఓఆర్‌సి. నౌ ఇంప్రూవైజ్డ్ యాస్ ఎ ఆప్టిమైజ్డ్ ఆర్‌సి. స్కీమా విత్ ద డేటా బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫూటర్. ఇది ఇందులో డేటా ఉంటది. ఫూటర్ అనేది మెయింటైన్ అయ్యి ఉంటది. ఇవెంత కాంప్లెక్స్ టాపిక్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు. జస్ట్ మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే అవరో ఫైల్ ఉంటది. ఓఆర్‌సి ఫైల్ ఉంటది. పార్కే ఫైల్ ఉంటది. జేఎస్ఎన్, ఎక్స్ఎంఎల్ ఇవన్నీ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అని మట్టుకే గుర్తుపెట్టుకోండి. నేను డీటెయిల్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే కొంతమంది ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకైతే ఇవన్నీ అర్థమైతూ ఉంటాయి. బేసిక్ ఫ్రెషర్స్ కానీ, ఇప్పుడే డేటా ఇంజినీరింగ్‌లో వస్తున్న వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. సో, మీరు డీటెయిల్‌గా టైం ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద స్టడీ చేస్తూ ఉండండి. ఈచ్ data is stored as a row groups and strips అన్నమాట. ఈచ్ స్ట్రిప్ మెయింటైన్స్ ఇండెక్సెస్ అండ్ స్టాట్స్ అబౌట్ డేటా ఇట్ స్టోర్స్. సో ఇలా స్ట్రిప్స్గా మెయింటైన్ అవుతూ ఉంటుందంట. సో వాటికి ఇండెక్స్ స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేసుకునేది డేటా అనేది స్టోర్ కావడం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయిపోయి. పార్క్ అనేది ఏం లేదు, ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు ద డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్లో ఎలాగైతే కాలమ్నార్ ఫ్యాషన్లో డేటా స్టోర్ అయి ఉంటుందో ఇట్ ఈక్వివలెంట్ టు ద పార్కే ఫైల్ అనమాట. సిమిలర్ టు ఓఆర్‌సి బేస్డ్ ఆన్ గూగుల్. ఇది కూడా వీళ్ళు గూగుల్ టర్మినల్ వాళ్ళే దీన్ని లాంచ్ చేశారు. స్కీమా స్టోర్డ్ ఇన్ ఫూటర్ కాలమ్ ఓరియంటెడ్ స్టోరేజ్ ఫార్మాట్ అనమాట. హ్యాస్ ఇంటిగ్రేటెడ్ కంప్రెషన్ అండ్ ఇండెక్సెస్. సో ఇలా కంప్రెషన్ జరుగుతుంది డేటాని. ఇప్పుడు సేమ్ డేటా ఉంది మన దగ్గర. ఎంప్లాయీ డేటా ఉంది. ఎంప్లాయీలో మనకు 1,000,000 డేటా ఉంది. 1,000,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 1,000,000 రికార్డ్స్ని సిఎస్వి ఫైల్లో స్టోర్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 1 జీబీ డేటా 1 జీబీ చూపిస్తూ ఉందనుకోండి. సేమ్ డేటా సేమ్ ఫైల్ మనం పార్క్కి కన్వర్ట్ చేసినప్పుడు అది తక్కువ చూపిస్తుంది డేటా సైజు. ఎందుకంటే ఆల్రెడీ కంప్రెషన్ అనేది జరిగిపోయింది కదా. కంప్రెషన్ జరిగిపోయింది, కాలమ్నార్ ఫ్యాషన్లో డేటా స్టోర్ అయిపోయింది. స్టోరింగ్ టెక్నిక్ వల్ల డేటా సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, అవ్రో అంతే, ఓఆర్‌సి కూడా అంతే. సో ఇలా సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి అన్నప్పుడు మనము సెమీ స్ట్రక్చర్డ్ ఫైల్ ఫార్మాట్కి వెళ్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద డేటా క్లాసిఫికేషన్. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే రియల్ టైమ్ సారీ రియల్గా ఈ పార్కే ఫైల్ ఇవన్నీ ఎలా ఉంటాయని చూపిస్తాను నేను. ఓకే, స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. ఎనీవన్ ప్లీజ్ అన్మ్యూట్. Yes, Pratika. యా, ఇది స్ట్రక్చర్ డేటా ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, మనం చెప్పినప్పటికీ మనం రియల్ టైమ్గా ఏదైనా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. సో దట్స్ వై ఐ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. స్ట్రక్చర్ డేటా అంటే ఇలా ఉంటుంది అనమాట. టేబులర్ ఫార్మాట్లో కస్టమర్ టేబుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. కస్టమర్ ఐడి, టైటిల్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇలా ప్రతి ఒక్క డేటాకి సపోజ్ డేటా లేకపోయినా ఇప్పుడు నల్ ఉంది, ఇక్కడ సైజ్ లేదు. ఫర్ ఈ స్పోర్ట్స్ బ్రాండ్కి ఇక్కడ నల్ లేదు. అలాంటప్పుడు మనం ఈ సైజు వెయిట్ దీన్ని తీసేయలేం కదా, ఎందుకంటే ఇట్ హ్యాస్ ద రిలేషనల్ డేటాబేస్, రిలేషనల్ టేబుల్ కాబట్టి మనం దానికి తీసేయలేమన్నమాట. నేను చూపిస్తాను మీకు. జేసన్ చూపించేటప్పుడు కొన్నిటికి కొన్ని కాలమ్ నేమ్స్ ఉండవు కొన్ని రికార్డ్స్కి. సో దిస్ ఈస్ ద టేబులర్ ఫార్మాట్ ఇన్ ద స్ట్రక్చర్డ్ డేటా అనమాట. అండ్ ఆల్సో టేబుల్ రిలేషన్ అంటున్నా కాబట్టి ఈచ్ టేబుల్ హ్యాస్ సమ్ రిలేషన్ విత్ ద అదర్ టేబుల్. సో దిస్ ఇస్ హౌ ద రిలేషన్స్ విల్ బి. అండ్ సెమీ స్ట్రక్చర్ డేటా గురించి ఎగ్జాంపుల్ అయితే ఇదంతా తెలిసిందే. స్ట్రక్చర్ డేటా టేబుల్స్ ఆర్ సిఎస్వి ఫైల్స్. జేసన్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. యాక్చువల్లీ జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మాట్. ఈ ఫైల్ ఫార్మాట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్గనైజ్డ్ అండ్ ఈజీ టు యాక్సెస్ మేనర్. ద ఎగ్జాంపుల్ బిలో షోస్ ఎ పేర్ ఆఫ్ డాక్యుమెంట్స్. నేను చెప్పిన డాక్యుమెంట్స్ లెవెల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది, రిప్రజెంటింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఇన్ ద బోత్ కేసెస్ ఈచ్ కస్టమర్ డాక్యుమెంట్ ఇంక్లూడ్స్ షేర్డ్ డాక్యుమెంట్స్ కన్సిస్టింగ్ ద నేమ్ అండ్ అడ్రస్. But the fields in these shared documents vary between the customers. Here the customer is the root object. Customer అనేది root object. Okay. Address is the nested object. Mobile is a nested array object. ఇక్కడ చూడండి మీరు, కస్టమర్ ఉంది. ఓకే, ఈ కస్టమర్కి సమ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ కస్టమర్ ఐడి 1032488 వన్ డాక్యుమెంట్, ఇది ఇంకో డాక్యుమెంట్ 1032488 సెకండ్ డాక్యుమెంట్ అనమాట. సో ఈ కస్టమర్ అనేది ఏంటి? రూట్ ఆబ్జెక్ట్. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కాదు. మీరు ఒకవేళ DP 900 ఎగ్జామ్ రాస్తే అక్కడ అడుగుతారు ఈ క్వశ్చన్ కంపల్సరీగా. DP 900లో క్వశ్చన్ అనమాట ఇది, సర్టిఫికేషన్ క్వశ్చన్. ఓకే, కస్టమర్లో ఇది రూట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఇచ్చేసి వాట్ ఇస్ ద రూట్ ఆబ్జెక్ట్ అన్నట్లు అడుగుతారనమాట వాళ్ళు. కస్టమర్ రూట్ ఆబ్జెక్ట్. ఇక్కడ లోపల అడ్రస్ అనేది ఇంకోటి ఉంది. ఓకే, ఈ అడ్రస్ అనేది నెస్టెడ్ ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ అయ్యింది ఇంకో ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు. అండ్ మొబైల్ ఈజ్ ద, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఒకటి ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అన్నట్టుగా మొబైల్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇది నెస్టెడ్ అరే ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ క్లియర్ కదా. ఇప్పుడు మనము కస్టమర్ ఐడి 1032488 చూద్దాం.
ఈయనకి ఏముంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడ్రస్ ఉంది, స్ట్రీట్ నెంబర్ సిటీ స్టేట్ మొబైల్ సిసిఆర్ పిల్ ఫస్ట్ ఆర్డర్ ఉందన్నమాట. డాక్యుమెంట్ 2 చూడండి. డాక్యుమెంట్ 2లో 10324849లో చూస్తే కంట్రీ రీజన్ ఎక్స్ట్రా ఉంది, కంట్రీ సిటీ ఉంది, కంట్రీ సిటీ ఓకే, కంట్రీ కంట్రీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకే, కంట్రీ రీజన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో ప్రతి ఒక్క రికార్డు యూనిక్గా ఉంటుంది అనమాట. కాలం నేమ్స్ ఇక్కడ ఉండాల్సినవి ఈచ్ కాలంలో, లైక్ ఒక డాక్యుమెంట్లో ఉన్న రికార్డ్స్ ఇంకో డాక్యుమెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ రిలేషన్లో చూస్తే ప్రతి ఒక్క కాలం నేము అన్నిటికీ ఉండాల్సిందే. ఇక్కడ డేటా లేనంత మాత్రాన మనము ఈ 711కి ఇక్కడ నల్ ఉంది, డేటా లేదు. అయినప్పటికీ మనం సేమ్ సైజ్ ఏం తీయట్లే కదా, సైజ్ ఉంది కదా అక్కడే. సో దిస్ ఇస్ అ రిలేషనల్ డేటాబేస్, దట్స్ వై దిస్ ఇస్ నాన్ రిలేషనల్ డేటాబేస్ జేసన్ అనేది. దట్స్ వై ఒక రికార్డ్కి ఇంకో రికార్డ్కి సంబంధం లేదనమాట. సో మాంగో డీబీలో అంతా జేసన్ ఆబ్జెక్ట్స్లోనే డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. మీకు మాంగో డీబీ ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ హౌ ద జేసన్ ఆబ్జెక్ట్ విల్ లుక్స్ లైక్. ఇది పార్కే ఫైల్ ఫార్మాట్ అంటే ఏంటి? ఓకే, ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుందో చెప్తున్నాను నేను. జనరల్గా మనకి ఎట్లుంటుంది, ఐడి నేము ఏజ్ ఉంది, ఇది టేబులర్ ఫార్మాట్ కదా. ఈ కాలమ్నర్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంట, అన్ని ఐడీస్ ఫస్ట్ స్టోర్ అయ్యి ఉంటాయి, నెక్స్ట్ అన్ని నేమ్స్ స్టోర్ అయ్యి ఉంటాయి, నెక్స్ట్ ఏజెస్ అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ హెడర్ ఎక్కడ ఉంటుంది, ఫూటర్లో కానీ ఎక్కడ ఒక స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. అపాచీ పాకెట్ ఇస్ ద కాలమ్నార్ స్టోరేజ్. ఇలా కాలమ్నార్ స్టోరేజ్ అనేది ఉండడం జరుగుతుంది యూజ్ ఇన్ ద అపాచీ హడూప్ ఎకోసిస్టమ్. It is a columnar in a column oriented storage format. Values are stored column wise. Okay, column wise లో డేటా అనేది స్టోర్ కావడం జరుగుతుంది. వాల్యూస్ ఆఫ్ ఈచ్ రో ఇన్ ద సేమ్ కాలమ్ ఆర్ స్టోర్డ్ రాదర్ దాన్ స్టోరింగ్ ద డేటా రో వైజ్ యాజ్ ఎ ట్రెడిషనల్ రో టైప్ డేటా ఫార్మాట్. ఇలా అనేది డేటా అనేది స్టోర్ కావడం జరుగుతుంది. ఈజీగానే అర్థమవుతుంది కదా మీకు. ఇలా ఉండేది ఇలా స్టోర్ అయింది. దట్స్ వై డేటా ఇట్ ఆక్యుపైస్ లెస్ట్ స్టోరేజ్ అనమాట. లెస్ట్ స్టోరేజ్ని ఆక్యుపై చేస్తుంది. ఇంక్రీజ్డ్ క్వరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇలా దీన్ని చూడడానికి ఇలా ఉంటుంది. మనం రియల్ టైంలో పార్కే ఫైల్ చూస్తే మనకు అర్థం అవ్వదు అనమాట. హెడర్ ఫూటర్ ఉంటుంది, డేటా అనేది చంక్స్గా సమ్ రో గ్రూప్స్గా డేటా అనేది స్టోర్ కావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కాంప్లెక్స్గా ఉంటుంది మీకు చెప్తే. ఇప్పుడు అవ్రో అంటే ఏం లేదు. ఓకే, ఇది రో బేస్డ్ స్టోరేజ్ ఫార్మాట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఇలా ఉంటుంది అనమాట డేటా చూడడానికి అవ్రో. సో అర్థం కాదు కదా మనకి. సో ఇది ఒక రో బేస్డ్ ఫార్మాట్, రో బేస్డ్ స్టోరేజ్. ఇట్ ఆల్సో ఆన్ హడూప్ విచ్ ఇస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద సీరియలైజేషన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అవ్రో స్టోర్స్ ద డేటా డెఫినేషన్ ఇన్ జేసన్ ఫార్మాట్. ఇలా జేసన్ ఫార్మాట్లో ఇది జేసనే కదా, ఇట్లా ఓపెన్ బ్రేస్ అండ్ ఫ్లవర్ బ్రేస్ ఉంటే జేసన్ అంటారు. సో ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇవి వాళ్ళ హెడర్స్ మట్టుకి డేటా అనేది ఇలా స్టోర్ అయ్యి ఉంటుందండి. ఇలా ఓఆర్సి అంటే ఇట్ హ్యాస్ సమ్ ఆప్టిమైజ్డ్ రో అండ్ కాలమ్నార్ డేటా ఫార్మాట్ అనమాట. ఇది డేటా ఫైల్ ఫార్మాట్. ఇన్ ఓఆర్సి ఫైల్స్ రోస్ విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ కాలమ్స్ అండ్ కాలమ్స్ విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ రోస్ యాజ్ షోన్ ఇన్ ద బిలో. ఇప్పుడు డేటా అనేది ఇలా ఉందనుకోండి కాలమ్నార్ నార్మల్గా జనరల్ టేబుల్లో. ఇప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతుంది, ఇలా. ఇవన్నీ రోస్ విల్ బి కాలమ్ డాష్ ఇన్ రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా కన్వర్ట్ అయి ఉంటాయి. ఇది ఓఆర్సి ఫైల్ ఫార్మాట్. సో మనకి ఎప్పుడప్పుడు ఏది వాడాలి మనకు డౌట్ ఉంటుంది కదా. సో మనం స్కీవా ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్కి ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అలాంటప్పుడు అవ్రో ఇస్ ద బెస్ట్ ఫైల్ ఫార్మాట్. ఇవన్నీ ఫైల్ ఫార్మాట్స్ నేను చెప్తుంది. ఈ ఫైల్ ఫార్మాట్స్ అన్ని స్టెమీ స్ట్రక్చర్ డేటా. ఓకే, కంప్రెషన్ చేయాలనుకుంటున్నాము, కంప్రెషన్కి ఓఆర్సి. ఓకే, స్ప్లిట్టబిలిటీకి ఓఆర్సి. మోస్ట్ కంపాటబుల్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇవి చెప్పారు చూడండి. ఇది అవ్రో వచ్చేస్తే రో మనకు తెలిసిందే. పార్కే టు ఓఆర్సి కాలం. ఓఆర్సి అనేది ముందైతే రో అండ్ కాలం లెవెల్లో ఉండేది, బట్ నౌ ఇట్ ఈస్ ఆప్టిమైజ్ అయిపోయింది కాబట్టి కాలం ఒకటి మెన్షన్ చేశారు. రీడ్ అండ్ రైట్. అవ్రో అనేది రైట్స్కి మంచిగా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. పార్కే అనేది తెలిసింది కదా, మనం క్వరీస్ ఇచ్చినప్పుడు ఫాస్ట్ క్వరీ పర్ఫార్మెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారు అబో డాక్యుమెంట్లోనే. ఓఆర్సి కూడా రీడింగ్కే. సో ఇలా చూడండి, బెస్ట్ రో కాలంకి అయితే ఓఆర్సి ఇస్ ద బెస్ట్. ఈ టూ బెస్ట్గా ఉంటాయి. రో లెవెల్ ఫెచ్చింగ్ అయితే అవ్రో బెస్ట్గా ఉంటుంది. కంప్రెషన్ వచ్చేస్తే ఇవి రెండు మంచి కంప్రెషన్ టెక్నిక్స్. ఇది కొంచెం గుడ్ అనమాట. స్పీడ్ విషయంలో ఇవి టూ ఫాస్టర్గా ఉంటాయి, ఎందుకంటే కాలమ్నార్ స్టోరేజెస్ కదా. స్కీమ్ ఎవాల్యుయేషన్కి ఇది గుడ్, ఇది బెటర్, దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట.
ప్లాట్ఫామ్స్ ఇవన్నిట్లో ఇవి ఇంకా చాలా మంచిగా వర్క్ అవుతాయి అనమాట. స్ప్లిట్టబిలిటీ దీస్ టూ ఆర్ ద బెస్ట్ అండ్ దిస్ ఇస్ ద బెటర్. సో యాక్చువల్లీ మీకు నేను ఇప్పుడు చెప్పడంలో మీకు గుర్తుండిపోవాల్సిన విషయాలు ఏంటంటే స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? స్ట్రక్చర్ డేటాలో టేబులర్ ఫార్మాట్ ఎలా ఉంటది? అండ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి? సెమీ స్ట్రక్చర్డ్ డేటాలో జేసన్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటది? అండ్ పార్కే అంటే ఏంది? అవ్రో అంటే ఏంది? ఓఆర్‌సి అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి అంతే. ఎక్కువ డీటెయిల్‌గా ఆలోచించకండి. నేను కొంచెం ఎక్కువనే చెప్పినాను. అదంతా మీకు అవసరమని అనుకోకండి అంతే. జస్ట్ వాట్ ఆర్ ద ఫైల్స్. మనం బేసికల్‌గా పార్కే ఫైల్సే యూజ్ చేస్తాం. ఇందాక డేటా లేక్ హౌస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పినా కదా నేను. డేటా లేక్ హౌస్‌లో వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే డేటా బ్రిక్స్ వాళ్ళు ఇంటర్నల్‌గా పార్కే ఫైల్ ఫార్మాట్‌ని యూజ్ చేస్తారనమాట. డేటా లేక్ హౌస్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ డేటా లేక్ అండ్ డేటా వేర్ హౌస్ కదా! సో, డేటా లేక్‌లోనే ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఆ ఫైల్సే పార్కే ఫైల్స్. ఆ పార్కే ఫైల్స్‌కి వాళ్ళు యాసిడ్ ప్రాపర్టీస్‌ని ఇచ్చినారనమాట. యాసిడ్ అంటే మీరు ఒకసారి చూడండి ఏసీఐడి అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఒకసారి చూడండి అవి మీరు. ఏ ఓఎల్టీపీ ఏ డేటాబేస్‌కైనా ఉండాల్సినవి. డేటా వేరస్‌కి ఉంటాయి. డేటా బేస్‌కి కూడా ఉంటాయి. అండ్ డేటా లేక్ హౌస్‌కి కూడా ఉన్నాయి. డేటా లేక్ అయితే ఉండవవి. సో, డేటా లేక్‌కి యాసిడ్ ప్రాపర్టీస్ ఇచ్చి పార్కే ఫైల్స్ పెట్టడం వల్ల ఇట్ ఇట్ బికేమ్ ఎ డేటా లేక్ హౌస్ అనమాట. మన డేటా లేక్ కోసం మనం చూద్దాం డేటా బ్రిక్స్ కాన్సెప్ట్స్ చూస్తున్నప్పుడు. సో దేర్ ఆర్ యూజింగ్ ద పార్కే ఫైల్స్ అనమాట గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద సమ్మరీ. మనం ఏమేమి చూసామంటే ఇక్కడ ఈరోజు మోడర్న్ డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ చూసాము. అండ్ ఆల్సో వీ డిస్కస్డ్ అబౌట్ ద క్లౌడ్, వాట్ ఈస్ ద క్లౌడ్ అండ్ వాట్ ఈస్ ఆన్ ప్రిమిసెస్. ఇన్ ద క్లౌడ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ చూసాము. లేటర్ ఆన్ వీ డిస్కస్ డేటా ఇంజనీరింగ్ టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్ అన్ని చూసాము ఎక్కడెక్కడ ఏంటనేసి. And also we have seen the data classification, structured data, semi structured data and structured data, how it will be also we'll have looked into. This is about the today's class. I'll take the doubts now. Thank you. Thanks for joining the session.